ఈ వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారని అయితే నాకు తెలుసండి. ఎందుకంటే మీరు పెట్టిన వాట్సాప్ మెసేజ్‌లు గావచ్చు, ఇన్‌స్టా మెసేజ్‌లు గావచ్చు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా మా ఫ్యామిలీని గూడా ట్రీట్ చేయటం నాకు చాలా బాగా అనిపించిందనమాట. ఇంతకీ ఏ ఫంక్షన్ అన్నది మీకు ఒక ఐడియా వచ్చుంటుంది. కానీ నేను చెప్తున్నాను. పంచెల ఓణీల ఫంక్షన్. అఖిల్‌కి పంచెలు ఇప్పిస్తున్నారు అమ్మ వాళ్ళు. సంయుక్తకు ఓణీలు పెడుతున్నారనమాట. సో, ఇదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ పిల్లలకి ఫంక్షన్ చేయాలనుకుంటున్నాం. షాపింగ్ వీడియోస్ పెడుతున్నప్పుడు చెప్పాను. సంయుక్తకి, అఖిల్‌కి పంచెల ఓణీల ఫంక్షన్ చేస్తున్నామండి అనేసి. సో, స్మాల్ ఫంక్షన్ అనే మెన్షన్ కూడా చేశాననమాట. కానీ కొంతమంది మేబీ ఆ వీడియో చూడలేదేమో అందుకోసమే మళ్ళీ మళ్ళీ అడిగారు. సో, అందుకనే చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే అమ్మమ్మ, తాతయ్య అయినా పెట్టొచ్చు. లేదంటే మేనమామ, అత్త అయినా పెట్టొచ్చనమాట. సో, అమ్మమ్మ, తాతయ్య అయితే పెట్టటం జరిగిందండి. చూస్తున్నారు గదా! ఇక్కడ సంయుక్తనైతే రెడీ చేస్తున్నామనమాట. రెడీ చేస్తున్నామంటే ఇప్పటిదాకా తనకెప్పుడు ఇలా మేము కట్టింది లేదు. మొన్న శారీ అప్పుడు గూడా టీచర్స్ అలా జరిగేటప్పుడు కూడా నేనేమి అంత కష్టపడలేదండి. కానీ ఇది కొంచెం పట్టు టైప్ ఆఫ్‌వి గాబట్టి కొంచెం ఇబ్బంది పడాల్సొస్తుంది. అన్నీ కూడా ఇస్త్రీ చేసినట్టు చేసుకుంటా ఎక్కడికక్కడే అదిం పెట్టుకుంటా చేతులతోనే చేసుకుంటూ పినిసులు పెట్టుకుంటా వచ్చాను. తర్వాత వాటన్నిటిని కూడా ఇస్త్రీలాగా చేసేసి తర్వాత పినిసులయితే తీసేసానులెండి. అయితే నేను స్ట్రెయిట్‌నర్ గూడా తీసుకొచ్చానండి. కానీ నాకెక్కడ ఖాళీ దొరకలేదు. ఇదంతా చెయ్యనీకి ప్రాసెస్ అన్నది. లైట్‌గా అయినా చేసుంటే సెట్ అయ్యేదేమో. లంగాకే నైట్ టైమ్ మేము కూర్చొని స్ట్రెయిట్నింగ్‌తో కుచ్చులయితే చేసేసుకున్నాం నీట్‌గా. ఇక బ్లౌజ్‌ని కూడా కొంచెం గట్టిగా ఇది చేశామనమాట. కానీ ఇక్కడ ఈ ఓణీ ఏదైతే ఉందో అది కూడా కొంచెం చేసుంటే బావుండేదే అనిపిచ్చేసింది. ఇక డ్రెస్ అంతా సరి చేసి సంయుక్తకైతే సెట్ చేస్తున్నాననమాట. వడ్లానం ఇందాక లంగా జాకెట్ మీదకి పెట్టిందయితే సంయుక్త తీసి నేనైతే పెట్టేసుకున్నానండి. తర్వాత సంయుక్తకైతే ఇక్కడ సీజెడ్ వడ్డానం అయితే పెట్టాననమాట. ఇందాక లూజ్ హెయిర్ కాబట్టి ఇప్పుడైతే మేము పొడుగు జడేసేసి మొన్న మీషోలో చూయించాను గదా! నేను తీసుకున్నవి. అదేనండి వర్క్ చేయించినటువంటివి వచ్చాయండి. జడలకి ఇలా ఎప్పుడైనా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు ఇలా వేసుకోవచ్చని తీసుకున్నాను అనేసి. సో, అవి వచ్చేటివి ఒకటి కట్టాననమాట. తర్వాత వీన్ అన్నది పైన కట్టేసేసి పూలయితే పెట్టానండి. ఒక 6 మూరలైతే సంయుక్త కోసం స్పెషల్‌గా అయితే తెప్పించాననమాట నేను. పూల జడ అన్నది ఎలాగో అది వర్క్ చేసిందే లేస్ టైప్‌ది ఉంది గాబట్టి జడకి. సో, అవసరం లేదు. ఒక 6 మూరలైతే సరిపోతుంది అనైతే తెప్పించాననమాట. ఇక ఇక్కడొచ్చేసి వడ్లానానికి పినిసులు ఎక్కువ పెట్టాల్సొస్తుంది. ఎందుకంటే అది కొంచెం లూజ్ ఎక్కువుండి అటు ఇటు జరిగిపోతూ ఉందనమాట. ఇక మళ్ళొకసారి నేను ఆ లంగాకుండేటటువంటి కుచ్చులన్నీ గూడా స్ట్రైట్ జేసేసాను హ్యాండ్స్‌తో అయితే. ఇక అఖిలొచ్చి అది తుండుంటుంది గదా! ఆ తుండనేది జారిపోతుందంట. వాళ్ళ తాతగారు పినీస్ ఏదైనా పెట్టుకోమంటే, ఇక ఆ పినీస్ అయితే పెడుతున్నానండి. అఖిల్‌కొచ్చేసి జ్యువెలరీ అన్నది నాదే సెట్ చేశాననమాట. మేము షాపింగ్‌కెళ్ళినప్పుడు చూసాము జ్యువెలరీ అన్నది. అది చాలా కాస్ట్ చెప్పారు అఖిల్‌కి వేయటానికి ఈ సెట్ మీదకి. సో, ఎందుకు ఇంట్లోనే ఉంది. దాంట్లో రెడ్ కలరు అండ్ గోల్డ్, వైట్ పూసలైతే వచ్చాయి. మంచిగా ఉంటదని అదైతే సెట్ చేశాను. నిజంగా చాలామంది దానికే వచ్చిందేమో అనుకున్నారు. నేను తర్వాత మా ఫ్రెండ్స్‌కి పిక్స్ పంపించినప్పుడు. కానీ అది ఇంట్లోది నేను వేసుకుందామని తెప్పించింది. సో, అఖిల్‌కైతే సెట్ చేశాననమాట. ఇప్పుడు కాదులెండి చాలా రోజుల క్రితం తీసుకున్నది. ఇక పిల్లలిద్దరికీ తాంబూలం ఇచ్చైతే కూర్చోబెట్టాము. ఇక్కడ చైర్స్ మీద ఏసిన క్లాత్ ఏంటంటే శారీ అనమాట. అది నాకు కొలాబరేషన్‌కొచ్చిందండి. మా అమ్మనేమో డైలీ వేర్ కింద కట్టేసుకో అమ్మ, ఇది ఎలాగో నేను కట్టుకోవట్లేదని చెప్తే, మా అమ్మేమో ఇది నువ్వనుకుంటున్నట్టు కాదు డెకరేషన్ పార్ట్ కింద బావుంటదనేసి మాకంటే ఇంటెలిజెంట్‌గా ఆలోచించి చైర్స్ మీద డెకరేషన్ లెక్క వేసేసిందనమాట. గోల్డెన్ కలర్‌లో చూడటానికి గూడా బావుంది గదండీ చైర్స్ మీదయితే. కొంచెం ప్లెయిన్‌గా కనపడకుండా లుక్ గూడా బాగా అనిపిచ్చింది. ఇక సంయుక్తకేంటంటే ఫ్యాన్సీ డ్రెస్ మీదకొచ్చేసి క్యాన్ బావుంది గానీ, పట్టు డ్రెస్ మీదకొచ్చేసరికి కొంచెం ఆ కుచ్చులన్నవి కనపడకుండా ఇది చేస్తుందనమాట. సో, నా యొక్క సజెషన్ ఏంటంటే క్యాన్ అన్నది పట్టు వాటిలి మీదకి యూజ్ చేసుకోకండి లంగాల మీదకి. అండ్ తర్వాతొచ్చేసి అఖిల్‌ది ఇక్కడ ప్యాంట్ ఏసుకున్నాడు. లోపలిది బయటికి కనిపిచ్చేస్తుంది పొడుగ్గా ఉంటది గాబట్టి. అది కొంచెం లోపలికి మడవమంటే ఇక నేనైతే లోపలికి మడిచేస్తున్నాననమాట.
అనమాట. పంచొక్కటే కనిపించేటట్టు లోపల ప్యాంట్ కనపడకుండా ఉండటానికి. ఆ తుండు మాత్రం అఖిల్‌ని చాలా ఇబ్బంది పెట్టేసిందనమాట. వాళ్ళ చెల్లె కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే వాళ్ళ అన్నయ్యకి గూడా ఇది జేస్తుందండి, హెల్ప్ చేస్తుంది. ఇక ఆ తుండన్నది వీళ్ళకొక చున్నీలాగా ఆప్షన్ లెక్క అది కొంచెం ఇబ్బంది పెట్టేసింది అఖిల్‌నయితే. ఇక ఇద్దరిని కొన్ని పిక్స్ అయితే తీసాడనమాట వంశీ బ్రో. అండ్ తర్వాతొచ్చేసి మీరన్నది నిజమేనండి. వీడియోస్‌లో చాలా కామెంట్స్ వచ్చినియి. సంయుక్త కొంచెం నవ్వుతే బావుంటది అనేసి. సంయుక్త ఏం నవ్వకుండా ఉండదు. కొంచెం షై పర్సను. వీడియో అనంగానే కొద్దిగా ఇదయిపోతది. అండ్ నేను సంయుక్తని గూడా హెయిర్ స్టైల్ చేసేటప్పుడు తప్ప ఎక్కువ చూపించట్లేదు. నాకు ఇష్టం లేదు ఊకే చూపించడం అనేసి కొంచెం ఈ మధ్య చూపించడం మానేశాను. హెయిర్ స్టైల్ అన్నప్పుడు ఆటోమేటిక్‌గా తనకి ఆ హెయిర్‌తో నేనిప్పుడు ఎంత టార్చర్ పెడతానన్న ఫీలింగ్ ఉంటది గాబట్టి ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ అనేవి కంప్లీట్‌గా మార్చేసిద్దనమాట. ఇక తొందరగా స్మైల్ అన్నది ఆర్టిఫిషియల్‌గా చేయలేరండి ఇప్పుడు ఫోటోస్ కోసం వీళ్ళు అనేసి. సో, ఇక్కడ మీరు గమనించొచ్చు కెమెరాతో తీసింది ఎలా క్వాలిటీ ఉంటదని చూపించటం కోసమయితే నేను ఈ కెమెరా క్లిప్ గూడా యాడ్ చేశాను. క్వాలిటీ చూడండి మొబైల్‌కి అండ్ కెమెరాకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటదనమాట. కెమెరా ముందు పెట్టిన లైట్‌ల వల్ల సంయుక్తకైతే బాగా స్వెట్ వచ్చేసిందండి అసలుక. నేనది కొంచెం క్లీన్ చేసుకుంటూ అలా ఇదవ్వాల్సొచ్చింది. పైన ఫ్యాన్ తిరుగుతున్నా గానీ ఆ లైటింగ్ వేడి ఎలా ఉంటది మీ అందరికీ తెలిసిందే గదా! కొంచెం అడ్జస్ట్ చేసి పెట్టారు. కానీ ఆ వేడన్నది ఆటోమేటిక్‌గా ఇబ్బందయితే మనకు కలిగిస్తూ ఉంటుంది. ఇక పిల్లలేమో అక్కడ చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. ఇక ఇక్కడొచ్చేసి మేమైతే కొంచెం ఫోటో షూట్ అయితే చేసుకుంటున్నాము. ఫ్యామిలీ ఫోటో షూట్ లెక్కయితే. చాలామంది నా బ్లౌజ్ గురించి కామెంట్ పెట్టారు. అది లోటా హ్యాండ్స్ బ్లౌజ్ అండి. అదేంటి లోటా హ్యాండ్స్ అంటారేమో. అవి నేను స్పెషల్‌గా మా అక్కతో డిజైన్ చేయించి పెట్టించుకున్నాయన్నమాట. చాలా బావుంటాయి హ్యాండ్స్ అన్నది. మనకి పైన, కింద వచ్చేసి స్టిఫ్‌గొచ్చిద్ది. మిడిల్‌లో వచ్చేసి మనకి లూజు కుచ్చులు లెక్క వచ్చేసిద్దనమాట. చాలా బావుంటదండి. తర్వాత అత్తయ్య, మావయ్య గూడా ఇక అక్షింతలేయటానికైతే వచ్చారనమాట. ఇక సంయుక్తకి, అఖిల్‌కి చాలా మెచ్యూరిటీ వచ్చింది. కొన్ని విషయాల్లో అన్నిట్లో అనను. ఎంత ఎదిగినా పిల్లలు తల్లికి, తండ్రికి చిన్న పిల్లల్లాగే అనిపిస్తారు. కానీ ఏంటంటే కొన్ని నేర్చుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే ఓన్‌గా అనమాట. అఖిలు ఇప్పుడు ఏమైనా ఇలా ఫంక్షన్ జరిగేటప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారనుకోండి, "అక్షింతలు తీసురా మమ్మీ నేను కాళ్ళు పట్టుకొని బ్లెస్సింగ్స్ తీసుకుంటా" అంటాడు. అసలు అయి కొన్ని మంచి అలవాట్లు నేను స్పెషల్‌గా ఎప్పుడు అఖిల్‌కి ఇలా, ఇలా అనయితే చెప్పలేదు. కానీ వచ్చాయి. చాలా హ్యాపీగా అనిపిచ్చిద్ది నాకైతే. ఇక మేమైతే మా ఫ్యామిలీ పిక్ అయితే దిగుతున్నామనమాట. సంయుక్త లంగా అయితే నాకు కొంచెం అక్కడక్కడ ఫోటోస్ దగ్గర కవర్ చేయాల్సొచ్చిందండి. ఎందుకంటే కుచ్చులన్నవి పర్ఫెక్ట్‌గా కనపడాలి కాబట్టి. ఇక మేమైతే ఫోటోస్ దిగిన తర్వాత అత్తయ్య, మావయ్యకి కూడా తాంబూలం అయితే ఇప్పిచ్చాననమాట. పిల్లలిద్దరి చేత వాళ్ళ బ్లెస్సింగ్స్ చక్కగా ఇచ్చిన తర్వాత, ఇక తర్వాతొచ్చేసి ఆశీర్వదించారు మావయ్య గారు, అత్తయ్య గారు గూడా. ఇక్కడ నేను ఏం చెక్ జేస్తున్నానంటే, అఖిల్ ఎనక డ్రెస్‌కున్న ట్యాగ్ నేను తీయటం మర్చిపోయాను. వాడికి డ్రెస్ ఇచ్చేసాను. అంటే మామూలుగా ధోతి వేసుకున్న తర్వాత పైన పైజామా వేసుకోవటానికి ఇచ్చేసి నేను సంయుక్తని రెడీ చేయటం స్టార్ట్ చేశాననమాట. ఇక అది నేను చూసుకోలేదు. అదే అడుగుతుంటే, "నువ్వు చూసుకొని ఇయలేదా మమ్మీ" అనైతే అంటున్నాడనమాట. ఇక్కడ అత్తయ్య, మామయ్య ఇచ్చిన డబ్బులు గబక్కన తీసేసుకొని జేబులో పెట్టుకున్నాడు. అఖిల్ ఐడియా ఉందా మీకు? ఎందుకంటే వాళ్ళ డ్యాడీ నాకియి నాన్న అంటున్నాడు. లేదు నేను పోస్ట్ ఆఫీస్‌లో వేసుకోవాలి. నేను మమ్మీకే ఇస్తానని లోపల పెట్టేసుకున్నాడు. సంయుక్తనేమో వాళ్ళ డ్యాడీకి ఇచ్చిందనమాట. సో, వాళ్ళ దగ్గరైతే ఉంచుకోరండి. బట్ వాళ్ళ డ్యాడీ దగ్గరికెళ్తేనేమో ఖర్చు చేసేస్తారు అనేసి అఖిల్ అంటాడనమాట. సో, కొంచెం సేవింగ్స్ చేసుకోవాలి నేను గూడా అన్నట్లుగా వాడు కొంచెం పోస్ట్ ఆఫీస్‌లో అయితే ఎవరైనా ఇచ్చిన డబ్బులు ఖర్చు చేసుకోకుండా సేవింగ్స్ చేసుకుంటారు. నాకు బాగా అనిపిచ్చిద్ది ఆ విషయం మట్టికి. కొన్ని పిల్లలకి మనం నేర్పించాలి. ఆ సేవింగ్స్ అయితే నేను పిల్లలిద్దరికీ నేర్పించానండి. సో, సంయుక్త అయితే స్పెషల్‌గా సేవింగ్స్ అన్నవి పెట్టుకోదులే గానీ, నార్మల్‌గా ఇద్దరికీ గూడా మేమే నెలకి ఒక రూ. 1000 అలా వేసుకుంటూ ఉంటామనమాట. కొన్ని కొన్ని అలవాట్లు చేసుకోవటం వల్ల కొద్దిగా మనకెప్పుడైనా ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ డబ్బులనేవి హెల్ప్ అవుతూ ఉంటాయి. ఇక అమ్మా, నాన్న కూడా డబ్బులైతే ఇస్తున్నారు. ఇక్కడ మీరు గమనించారా? మా నాన్న వీడియో తీస్తున్నారనేసి అలా నుంచొనున్నారు. మా నాన్న పాపం మా అమ్మ అనే మాటలు ఇనిపించుకోవట్లేదు. అందుకనే ఏంటి అన్నయ్య గారు ఇది చూడట్లేదు అనేసి అత్తయ్య అనేసరికి ఒకేసారి మేమందరం కూడా చక్కగా నవ్వేసామనమాట.
మేమైతే అమ్ము ఉన్నప్పుడే ఒక ఫంక్షన్ అరేంజ్ చేసుకుందామనైతే అనుకున్నామండి. బట్ మాకు అనుకూలించలేదనమాట ఫంక్షన్ కొంచెం పెద్దగా చేసుకునేందుకు. కానీ తనున్నప్పుడు ఈ చిన్న ఫంక్షన్ చేసుకున్నా పోయేదే అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక ఇక్కడ వచ్చేసి నేను చూస్తూ ఉన్నాను ఫోటోలు అయి తీస్తున్నప్పుడు అలా నేను తాంబూలం మర్చిపోయాను. సంయుక్త అడుగుతుంది, "మమ్మీ తాంబూలం ఇవ్వలేదు" అనేసి. అదే అటు ఇటు మార్చుకునే కాడే ఇక అన్నయ్యని, వదిన సెట్ అయ్యారనమాట. మా పెద్దన్నయ్య, మా పెద్దొదినండి. మీకు ఆల్రెడీ తెలుసు విజయవాడలో ఉండేది. అమ్మ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ అనమాట. ఇక్కడ అక్షింతలు తీసుకోమని చెప్తున్నారు. అంతలోకే వీళ్ళైతే కాళ్ళు పట్టుకుంటున్నారు. "నువ్వే చెప్పావు కదరా" అనేసి సంయుక్త అంటుందనమాట. ఇక మా శ్రీమయి అప్పడాలు బ్యాచ్ అయిపోయింది. పాపం ఆకలేస్తుందంట అప్పడాలు తెచ్చుకొని తింటుంది చక్కగా. క్యూట్‌గా అనిపించింది. ఇక ఇక్కడొచ్చేసి అసలుక ధనశ్రీ ఏమో అప్పడాలు నాకెందుకు పెట్టట్లేదు అన్నట్లు ఇది చేస్తుందనమాట. వదిన, అన్నయ్య ఏమో డబ్బులిచ్చారండి. అండ్ మంజు అని మా మరిది వాళ్ళు కూడా డబ్బులిచ్చారనమాట. ఇక్కడొచ్చేసి మా అమ్మమ్మ కూడా వచ్చారండి. అమ్మమ్మ అంటే అమ్మ వాళ్ళ ఓన్ మదర్ అనమాట. ఇక పిల్లల్ని లేపే ముందు నేను హారతి ఇచ్చాను. మా అమ్మ హారతి ఇచ్చారు. ఇక వదిన, అత్తయ్య గారు, మంజు ఐదుగురం అవుతాం గదా! అలా హారతి అయితే ఇచ్చామనమాట. ఇక హారతి ఇచ్చిన తర్వాత పిల్లలకి కళ్ళకద్దేసి అక్షింతలేసి దీవిస్తారండి. ఇక అటే ఎళ్ళండి అత్తయ్య గారు మీరు కూడా అని నేను అంటున్నాననమాట. "ఏం కాదు అటైనా ఉండివ్వు పిన్ని" అనేసైతే వదిన అంటున్నారు. కొంచెం పెడగా కాకుండా "నీకు
ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి. అయితే అవి కొంచెం పెద్దగా ఉండేసరికి కుంది దీపం వేసినవి ఏమైతే ఒత్తులున్నాయో లోపలికెళ్ళిపోతున్నాయి. అదే నేను టెన్షన్ పడుతున్నాననమాట. ఇక్కడ అత్తయ్య కొంచెం పైకైతే అంటూ ఉన్నారు. నేను గూడా పైకన్నానులే కానీ కొంచెం అవి జారిపోతున్నాయి చూస్తున్నారు గదా! సో, ఇక మళ్ళీ కొంచెం అయితే అత్తయ్య ఎక్స్‌ప్రెషన్ మార్చారిక్కడ. ఇక నేనెళ్ళి ఇంకొంచెం ఎక్కువ అనేసాననమాట. ఏం కాదులే అనేసి. ఇక మనం దేవుడి దగ్గర దీపారాధన చేస్తాం కదండీ! సో, ఆ కుందులు చక్కగా పిల్లలకి హారతిచ్చిన తర్వాత మళ్ళీ దేవుడి గదిలో అయితే పెట్టేసామనమాట. ఇక ఇక్కడొచ్చేసి వదినైతే హారతిస్తున్నారు. హారతిచ్చిన తర్వాత అక్షింతలేసి పిల్లలనైతే దీవిస్తారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా హారతిచ్చుకుంటూ పిల్లలకి అక్షింతలేసి దీవిస్తారనమాట. ఇక ఈ దీపపు కుండినైతే దేవుడి గదిలో అయితే పెట్టేయాలి. ఇక తర్వాతొచ్చేసి అమ్మా, నాన్నేమో పిల్లలకి, మాకు బట్టలైతే తీసుకొనొచ్చారండి. ఇక పిల్లలకి ఇద్దరికైతే పంచలు, ఓణీలు పెట్టారు కదా! తర్వాత నాకు, మా వారికైతే బట్టలు పెట్టారనమాట. ఇక ఇక్కడొచ్చేసి అమ్మకి, నాన్నకి మేమైతే బట్టలు పెడుతున్నామండి. ఇక్కడ అమ్మకి బొట్టు పెట్టేసి గంధం రాశాను. మా నాన్నకి కూడా బొట్టు పెట్టి గంధం చేతికి రాయమని మా వారికైతే చెప్తున్నాననమాట. ఇక మా అత్తయ్య, మామయ్యలకి, మా అన్నయ్యకి, మా వదినలకి, తర్వాతొచ్చేసి మా మంజు వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి మేమే బట్టలు తీసుకొనొచ్చామండి. ఎందుకంటే అమ్మ వాళ్ళు మాకు ఓపిక లేదు నాన్న అందరికీ తీసుకురావాలంటే అనేసి చెప్పారనమాట. సో, అందుకోసమనేసి మేమే బట్టలైతే తీసుకొనొచ్చామండి. ఇక ఇక్కడొచ్చేసి మామూలుగా చూడండి మీరు నార్మల్ మొబైల్‌లో ఎలా కొద్దిగా క్లారిటీ డిస్టర్బెన్స్ వచ్చిందో అండ్ కెమెరాలో ఎంత క్లారిటీగా వచ్చిందో. సో, అందుకేనేనండి నేను చెప్పేది ఓపిక ఉన్నా లేకపోయినా కొంచెం ఇన్వెస్ట్ చేసుకొని ఫోటోస్ మట్టికి మీరు ఖచ్చితంగా ఉంచుకోండి. రేపు మీరు పెద్ద ఫంక్షన్ చేయకపోయినా ఇవే స్వీట్ మెమరీస్ లెక్క మీకైతే ఉంటాయన్నమాట. చిన్న ఆల్బమ్ అయినా చేయించుకోవచ్చు. లేదు అనుకుంటే గనక బయట దొరికే రూ. 500 ఆల్బమ్ తెచ్చుకొనైనా ఫోటోలు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీ పిల్లలకి లైఫ్ లాంగ్ మెమరీస్‌గా ఉంటాయి. మీకు కూడా చిన్నపాటి ఫంక్షన్ అయినా మేము చేసుకున్నామన్న హ్యాపీనెస్ ఉంటదనమాట. ఇక ఇక్కడొచ్చేసి అత్తయ్యకి, మావయ్యకి కూడా బట్టలైతే పెడుతున్నామండి. నేను ఆల్రెడీ చూయించాను అమ్మకి, అత్తయ్యకి ఏం బట్టలు తీసుకొచ్చాము. తర్వాత మా పెద్దన్నయ్యకి, మా మరిదికైతే వాళ్ళనే బట్టలు తెచ్చుకోమని డబ్బులే ఇచ్చాము అనేసి కూడా చెప్పాను గదా! సో, ఇక్కడైతే అన్నయ్యకి, వదినకైతే పెడుతున్నామనమాట బట్టలన్నవి. బట్టలు పెట్టటం అయిపోయిన తర్వాత అందరం టెంపుల్‌కైతే వెళ్ళామనమాట. అంటే నేను, మా వారు, పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళాము. మామయ్య గారేమో శ్రీమయిని, ధనశ్రీని తీసుకొని వచ్చారు. ఇక శ్రీను గూడా వాళ్ళతో పాటయితే వచ్చారనమాట. ఇక ఇక్కడొచ్చేసి మంజు వాళ్ళకి కూడా బట్టలు పెడుతున్నామండి. ధనశ్రీకి, శ్రీమయికి అత్తయ్య గారేమో భోజనం తినిపిస్తున్నారు. అందుకనే ఆ బట్టలు కూడా పిల్లలవి మంజుకే అయితే ఇలా పెట్టేసాననమాట. తర్వాత అమ్మమ్మకి కూడా చీర అయితే తీసుకొనొచ్చానండి. ఇలా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మమ్మ గూడా వస్తున్న విషయం మా అమ్మ క్లారిటీ ఇచ్చింది. సో, అమ్మమ్మకైతే మా ఊర్లోనే తీసుకొనైతే వచ్చాననమాట. ఇక కొంచెం బ్లూ అండ్ తర్వాత వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్‌లో శారీ ఉంటది. చాలా బావుంది కలర్ కాంబినేషన్ అని నేను మా అమ్మమ్మకైతే తీసుకొనొచ్చాను. ఇక ఇక్కడొచ్చిన తర్వాత మేము పెట్టం అయిన తర్వాత ఫోటోస్ అయితే దిగుతున్నామనమాట. అమ్మమ్మకి కొంచెం ఇనపట్లేదండి. సో, అందుకనే మనం క్లారిటీగా చెప్పాలనమాట. ఇక అఖిలేష్ వచ్చేసి ఇక్కడ చెప్తున్నాడు. వాడే అనమాట ఫోటోస్, వీడియోస్ తీసేది. వంశీ బ్రో అంటున్నాడు. నా ఎమ్మటి తీసుకెళ్తాను చక్కగా అఖిల్‌ని గూడా అనేసైతే చెప్తున్నాడనమాట. ఇక అలాగా కొంచెం ఫన్నీగా ఇక్కడ మాట్లాడుకుంటూ ఫోటోస్, వీడియోస్ అయితే దిగామండి. తర్వాత అందరం కూడా నీలాద్రి అయితే వెళ్ళామనమాట.
చక్కగా అయ్యగారు గూడా ఉండేసరికి పూజ అయితే చేయించుకున్నామండి. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. మైండ్‌కు ప్రశాంతంగా కూడా అనిపిచ్చిందనమాట. ఎందుకంటే మనకి దేవుడికి ఎన్ని విషయాలైనా కూర్చొని అలా చెప్పేయొచ్చు. కానీ మన తరపు నుంచి ఇంకొంచెం గట్టిగా చెప్పాలి అంటే ఆ మంత్రాలతో చెప్పినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ చాలా బావుంటది గదా! ఇక ప్రసాదం గూడా మా కోసమే దేవుడైతే ఉంచాడేమో. మార్నింగ్ ఎప్పుడో తిన్నారు. నా బెడ్‌లో వచ్చేసరికి ఆకలితో ఉంటారు. కొద్దిగా ప్రసాదం ఉంచాలి అన్నట్లుగా. ఇక పులిహోర అయితే ఉందండి. కొంచెం అంతా మేము ఇక్కడ పులిహోర గూడా తింటున్నాము. బయట నుంచి కోతులైతే మీరే తింటారా? లోపలుండి మాకు పెట్టరా? అన్నట్టు బయట నుంచి అరుస్తూ ఉన్నాయి. ఇక కొబ్బరి చిప్పలున్నాయి గదా! కొద్దిగా పగలగొట్టేసి బయటయితే పెట్టామనమాట. ఇక ప్రసాదం అది పెడితే మళ్ళీ వాళ్ళేమైనా అంటారేమో అనేసి. ఇక ధనశ్రీ అయితే బానే తింటుంది గానీ, శ్రీమయి మొత్తం పోగొడుతుంది. అందుకని కర్చీప్ అయితే వేశాను. పోతే దాంట్లో ఒకవేళ డస్ట్‌బిన్‌లో వేయొచ్చు. మామూలుగా దులపొచ్చు అనేసి. ఇక మా శ్రీను అయితే టెంపుల్ లోపలికైతే రాలేదండి. తను బయటే ఉన్నాడు. ఇక వాళ్ళు కూడా కొన్ని ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకున్నారు. ఇక పిల్లల్ని గూడా కొన్ని ఫోటోస్, వీడియోస్ తీసుకొని మేము గూడా బయలుదేరుతున్నామనమాట. ఇక ధనశ్రీ, శ్రీమయికైతే అసలకొచ్చే ఆలోచనే లేదు ఇంకాసేపు ఉండాలన్నట్టుగా. పెద్దమ్మోళ్ళు ఆమె తినలేదు, పదండి ఆమె తింటారు పెద్దమ్మోళ్ళు గూడా అనేసి మా శ్రీను అయితే చెప్తున్నాడు. ఇక ఒక కోతయితే ఆ బండి మీద కూర్చొని లోపలేదో ఉందంట చెక్ జేస్తుందంట మా వారు అంటున్నారు. తీరా అఖిల అక్కడ దగ్గరికెళ్ళాక తెలిసిందేంటంటే సీట్‌ని గీకుతున్నాయన్నమాట. చూడటం ప్లస్ పాయింట్ అయిందనిపిచ్చేసిందండి. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక మనకి కొంచెం శివరాత్రి గూడా రేపే గాబట్టి కొద్దిగా హడావిడి గూడా స్టార్ట్ అయిపోతదనమాట. ఇక కోతులు చూసారా ఎలా చూస్తున్నాయో అసల ఏమనట్లేదు దేవుడి దయ వల్ల. ఆ టెన్షన్ ఒకటైతే లేదు. ఇంటికొచ్చేసరికి చాలా నీరసం వచ్చేసింది. సంయుక్తని ఇక మా అమ్మ అని అత్తయ్య గారే మొత్తం తీసేసుకుంటే ఇచ్చేస్తున్నారు. నేనైతే ఇక పిల్లలకి పెట్టిన జ్యువెల్లరీ ఐటెమ్స్ తీసి ఆ పూలు, ఆ జల్లు కొంచెం ఇది జేసి బట్టలన్నీ పినిసులు తీసేసి చేంజ్ చేసుకోమని చెప్పాననమాట. అసలు వచ్చిన తర్వాత ఎంత నీరసం వచ్చేసిందంటే పిల్లలకి యాక్టివ్‌నెస్ అంతా కంప్లీట్‌గా డ్రాప్ అయిపోయింది. టైం 2:30 అలా అయిపోయిందనమాట. భోజనం ఇంకా చేయలేదు గదా మేము. అందుకోసం అనేసి ఇక అమ్మకి చెప్తున్నాను, "ఇవి తీసి నువ్వు దాయి తర్వాత నేను చూసుకుంటాను" అనేసి. ఇక టైమయితే 4 అయిపోయిందండి. సో, అందుకనే మేమైతే బయలుదేరుతున్నామనమాట. వెళ్ళేసరికి మళ్ళీ లేట్ అవుతుంది. అండ్ చుట్టూ ఉన్న 1, 2 ఇళ్ళకైతే స్వీటు, హాటు ఇవ్వాలి అనేసి సెంటర్‌కెళ్ళిన తర్వాత తీసుకుందామనయితే ప్లాన్ చేశామనమాట. సంయుక్త అయితే కాసేపు పడుకొని లేసింది. యాక్టివ్ అయిపోయింది గానీ, ఇక నాకైతే మధ్యాహ్నం నిద్ర అలవాటు లేకపోవటం వల్ల అసలు పడుకోలేదనమాట. ఇక అఖిల్‌నయితే మామయ్య గారు వాళ్ళెళ్ళేటప్పుడైతే ఎక్కించుకొని ఎళ్లారండి. అమ్మమ్మ గిన్నెలు తోమటానికే కూర్చుంటే, తర్వాత అమ్మ తోముకునిద్దిలే రా అమ్మమ్మ వెళ్తున్నామని తీసుకొచ్చాననమాట. ఇక వాళ్ళకైతే బాయ్ జెప్పేసి అమ్మకి చెప్తున్నాను. అది ఇది అనేసి వేరే విషయాలు టాపిక్స్ మాట్లాడుకుంటూ. ఇక ఇంటికొచ్చేటప్పుడైతే అసల చాలా ప్రశాంతంగా అనిపిచ్చిందండి వెదరయితే. సూర్యుడయితే అస్తమిస్తూ ఉన్నాడనమాట చూడటానికి గూడా. సంయుక్త చూడండి ఆ గాలికి కళ్ళల్లోంచి నీళ్ళొస్తున్నాయి. "ఏంటి సంయుక్త అమ్మమ్మ, తాతయ్యని వదిలేస్తున్నందుకు ఏడుపొస్తుందా?" అంటే, "కాదు గాలికొస్తున్నాయి" అని జెప్తుంది. ఆ కళ్ళ నిండా ఆ కాటుక గూడా విపరీతంగా అయిపోయిందనమాట. ఇక వాతావరణం గూడా చాలా చల్లగా ఉంది. చాక్లెట్స్ అయితే తీసుకున్నారండి. ముగ్గురు 3 అయితే నోట్లో యేసుకొని అలా తినుకుంటూ వచ్చేసాం. ఇంటికొచ్చేసరికి 7 అలా అయిందనమాట. ఇక పనంతా జేసుకోవాలి. సదిరేయి చాలా ఉన్నాయి. ఇక చెవులు గూడా బాగా నొప్పొచ్చేస్తున్నాయి నాకైతే. ఇక ఫోటోస్ చాలా షేర్ చేసుకున్నాను. మ్యూజిక్‌తో వినేయండి. లైక్ జేసి సబ్స్క్రైబ్ జేసుకోండి.